హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అందరికి. రాత్రి మంచి నిద్ర ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొక దినము నూతన వాత్సల్యం మన పైన చూపించి దేవుడు మనతో ఉండి నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ యునైటెడ్ వర్షిప్ అండ్ లైవ్ సెషన్ విత్ us. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఇష్యూస్ మీరు కామెంట్ చేయండి. ఐ కెన్ సీ. ఒకవేళ నా సౌండ్ క్లియర్ గా లేదు అంటే యూ కెన్ కామెంట్. ఐ కెన్ సీ యువర్ కామెంట్స్. ఓకే, ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క వర్షిప్ సెషన్ ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినములకై నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభా, ఈ దినమంతటిలో నాయన నీ కృపను చూపమని వేడుకొంచున్నాం నాయన. నీ వాత్సల్యతను, నీ ప్రేమను నాయన ప్రభా మా జీవితంలో కనపరచమని నాయన ప్రభా, మేము నాయన నీ యొక్క ప్రేమను రిఫ్లెక్ట్ చేయ బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయమని వేడుకుంటూ నాయన మాకు నాయన ధైర్యం అనుగ్రహించమని వేడుకుంటూ దేవా నీ కృపను చూపమని వేడుకుంటూ నాయన ఈ దినమంతటిని నాయన నీ పాదాల చెంత సమర్పిస్తూ నాయన మీరే తోడు నీడగా ఉండి నడిపించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఫస్ట్లీ అందరికీ తెలిసిన పాట వందనంబు నర్తుమో వందనంబు నర్తుమో ప్రభు. మీ దగ్గర ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం ఉన్నట్లయితే 601 కీర్తన వందనంబు నర్తుమో ప్రభు, సాంగ్ నంబర్ 601, వందనంబు నర్తుమో ప్రభు ప్రభు అని ఈ ఫస్ట్ సాంగ్ పాడుకుంటూ మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తాం. వందనంబు నర్తుమో ప్రభో ప్రభో, వందనంబు నర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు లందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభు. ఇన్ని నాలు ధరను మమ్ము బ్రోచియో, గన్న తండ్రి మించి ఎప్పుడుగాచియో, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, ఎన్ని రెట్లు స్తోత్రములివిగో, ఎన్ని రెట్లు స్తోత్రములివిగో. వందనంబు నర్తుమో ప్రభో ప్రభో, వందనంబు నర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. పాతవత్సరంపు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగావుము, నూతనాబ్దమునను నీదు నీతిను సగుమా, దాతా క్రీస్తు నాదరక్షక, దాతా క్రీస్తు నాదరక్షక. వందనంబు నర్తుమో ప్రభో ప్రభో, వందనంబు నర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. దేవమాదుకాలు సేతులెల్లను, సేవకాలి తనువు దినములన్నీయు, నీవు చంగు వెండి పసిడి జ్ఞానమంతని సేవాకై అంగీకరించుమా, సేవాకై అంగీకరించుమా. వందనంబు నర్తుమో ప్రభో ప్రభో, వందనంబు నర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. మా సభలను పెద్ద చేసి పెంచుము, నీ సువార్త జప శక్తినియుము,
మోసపుచ్చునందకారమంత ద్రోయుము. యేసు కృపను గుమ్మరించుము, యేసు కృపను గుమ్మరించుము. వందనంబునర్తుము ప్రభో ప్రభో, వందనంబునర్తుము ప్రభో ప్రభో. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మరి ఒక పాట, ఊహలకందరిది నీ త్యాగం వర్ణింపచాలని యేసయ్య కదా. నిజంగా మనం అసలు ఆయన చేసిన ఆ త్యాగమునకై, ఆ శిల్వ యాగము మనం ఏమిచ్చినా మనం ఆయన రుణం తీర్చుకోలేము. The only thing that we can do is just submit ourselves wholeheartedly to God and praise Him and worship Him as long as we have breath. సో మనం జీవించినంత కాలము మనము ఆ యొక్క దేవునికి ఎట్లా కృతజ్ఞత చూపిస్తామంటే, మనల్ని మనం ఆయనకు సమర్పించుకొని ఆయనను స్తుతించినప్పుడు మనం ఇట్స్ జస్ట్ అది కూడా ఆయన సరిపోదు, బట్ దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ డూ. సో ఈ యొక్క పాటను పాడుతూ ఆయన నామాన్ని మహిమపరుస్తాం. ఎంత ప్రేమ, గొప్ప ప్రేమ, వింత ప్రేమను చూపిన దేవానికి స్తోత్రాలంటూ ఈ యొక్క పాటను పాడుతూ ఆయన నామాన్ని మహిమపరుస్తాం. ఊహలకందనిది నీ త్యాగం వర్ణింపజాలనిది, ఊసులకందనిది నీ యాగం వివరింపజాలనిది. నీ కొరకే నా త్యాగం, మన కొరకే బలియాగం. నీ కొరకే నా త్యాగం, మన కొరకే బలియాగం. ఎంత ప్రేమయ్యా యేసు, ఎంత ప్రేమయ్యా, ఎంత ప్రేమయ్యా యేసు, ఎంత ప్రేమయ్యా. ఊహలకందనిది నీ త్యాగం వర్ణింపజాలనిది, ఊసులకందనిది నీ యాగం వివరింపజాలనిది. ఎవరు చూపని నీ ప్రేమ నాకై చూపిన నా దేవా, ఎవరు చేయని ఆ త్యాగం నాకై చేసిన నా ప్రభువా. ఏమని వర్ణింతును, ఏమని వివరింతును నీ గొప్ప త్యాగాన్ని యేసు, ఆ గొప్ప యాగాన్ని, నీ గొప్ప త్యాగాన్ని యేసు, ఆ గొప్ప యాగాన్ని. ఊహలకందనిది నీ త్యాగం వర్ణింపజాలనిది, ఊసులకందనిది నీ యాగం వివరింపజాలనిది. నాలో మంచి లేదనియు తెలిసి తనయునుగా పిలచి, ఎంచలేని మంచిని నాలో పెంచాలని ఎంచి, యాగమై బలియాగమై త్యాగమై ప్రాణ త్యాగమై నాకై మరణించిన యేసు, నన్ను బ్రతికించిన, నాకై మరణించిన యేసు,
నన్ను బ్రతికించిన ఊహల కందనిది త్యాగం వర్ణింపజాలనిది ఊసుల కందనిది త్యాగం వివరింపజాలనిది నీ కొరకే ఆ త్యాగం మన కొరకే బలియాగం నీ కొరకే ఆ త్యాగం మన కొరకే బలియాగం ఎంత ప్రేమయ్యా యేసు ఎంత ప్రేమయ్యా ఎంత ప్రేమయ్యా యేసు ఎంత ప్రేమయ్యా ఎంత ప్రేమయ్యా నువ్వెంత ప్రేమయ్యా. అవును ప్రభా, నీవు చూపిన ప్రేమకు నాయన మేము ఏమి చెల్లించుకోగలం దేవా. ప్రభా, మేము పొందవలసిన శ్రమను నాయన, మేము పొందవలసిన శిక్షను ప్రభు నీవు కలువరి శిలువలో పొంది నాయన నా పాపములకు విముక్తి కలిగించిన దేవానికి స్తోత్రం చెల్లించాం దేవా. సదాకాలము నాయన మేము నీతో కూడా ఉండుటకు నాయన నీ యొక్క నాయన రక్తమును చిందించి ప్రభా మాకి రక్షణను విమోచనను కలిగజేసిన దేవానికి స్తోత్రం నాయన. ప్రభా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నాయన ప్రభా లేవనెత్తి ప్రభు నాయన నీ దాసునిగా నాయన మరల చేర్చుకున్నావు నాయన. నీ బిడ్డను సెలవిచ్చినావు ప్రభా, నీకు స్తోత్రం నాయన. సదాకాలం నీతో నేను జీవించదును యేసయ్యా. ప్రభా, నీవు చేసిన శిలువ యాగంకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానంటే ఈ యొక్క చరణాన్ని పాడుతాయి నామని మహిమపరుస్తాం. సదాకాలం జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. అవును దేవా, పాపాల ఊబిలో పడిపోయిన నన్ను లేవనెత్తిన దేవానికి స్తోత్రము. మనమందరము ఒక వాక్యం వింటాం కదా, అదేంటంటే మనం ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే మనం దేవుని కోల్పోయామో, ఏ స్థితిలో మనము దేవుని విడిచి దూరం వెళ్ళామో అదే స్థితిలో నుంచి మనల్ని లేవనెత్తుతా అంటున్నాడు దేవుడు. పాపాల ఊపిలో పడిపోయినావేమో, చెప్పలేని ఘోరమైన బాధల చేత నువ్వు చిక్కుబడి ఉన్నావేమో, బట్ గాడ్ is saying now that I will bring you out from what you have fallen. ఎక్కడైతే నువ్వు పడిపోయినావో అక్కడే నేను నిలబెడతాను దేవుడు సెలవిస్తుంటున్నాడు. దేవా, నన్ను నిలబెట్టే దేవానికి స్తోత్రమయ్యా. నాయన, నా ఏ తోడు లేని స్థితిలో నా తోడు ఉంది, నా నీడ ఉంది నాయన. నన్ను ఆదరించి నాయన, నన్ను నీ దరి చేర్చుకొని దేవా, నాకు నీ కృపను నాయన, నెమ్మదిని, శాంతిని, సమాధానం దయచేసిన దేవా నీకు స్తోత్రాలు అంటూ పాపాల ఊపిలో పడిపోయి నన్ను లేవనెత్తిన దేవా నీకు వందనాలు అంటే యొక్క చరణాన్ని పడతాయన నామాన్ని మహిమపరుస్తాం. పాపాల ఊపిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా.
పాపాల ఊపిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. అవునేసయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏసయ్యా 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 నా ఏసయ్యా. ఏసయ్యా 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 నా ఏసయ్యా. సదాకాలము నీతోనే జీవించేదను ఏసయ్యా. ఏసయ్యా 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 నా ఏసయ్యా. ఏసయ్యా 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 నా ఏసయ్యా. ఏసయ్యా, నిజంగా నువ్వు చూపిన ప్రేమకు నీకు స్తోత్రాలయ్యా. ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. గొప్ప దేవా, రాజులకు రాజా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము నాయన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా నీకు వందనాలు. వాగ్దానం ఇచ్చి నాయన, మాట ఇచ్చి నెరవేర్చి దేవా నీకు స్తోత్రములు నాయన. అన్నాడు నీ ప్రజలను నాయన ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలలో నడిపించిన దేవానికి స్తోత్రములు నాయన. ఉన్నవాడ నన్ను వాడను అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు నాయన. ప్రభా, యు ఆర్ ద సేమ్ దెన్ అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్ లార్డ్. ప్రభా, నీకు స్తోత్రము నాయన. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. మరొకసారి చెప్తాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును. నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. జస్ట్ ఒక్కసారి ఈ టెక్స్ట్ ని మనం గమనించినట్లయితే, ఈ యొక్క వాక్య భాగాన్ని ఒక 2 నిమిషాలు నేను ఈ యొక్క వాక్య భాగాన్ని వివరించాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, యెషయా భక్తుడు ఈ యొక్క వాక్య భాగాన్ని రచించినట్లుగా మనందరికీ తెలుసు కదా. అయితే ఇది ఎప్పుడు రచించినాడు అంటే, ఈ ప్రవచనం ఎప్పుడు చేసినాడు అంటే, ఎవరి గురించి చేసినాడు అనేది ముందుగా చూసినట్లయితే, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజల గురించి దేవుడి యొక్క వాక్య భాగాన్ని యెషయా ద్వారా మనకు చెప్పినాడు. ఎప్పుడు ఎవరి ద్వారా చెప్పినాడు అంటే, యెషయా ద్వారా చెప్పినాడు. ఎవరి కోసం చెప్పినాడు? యూదుల కోసం. ఎవరితో చెప్పినాడు అంటే, కోరేష్ రాజుతో చెప్తాడనమాట, ఇట్లా ఈ విధంగా జరుగుతుంది అని. సో ఈ కోరేష్ రాజు పుట్టక ఒక 200 years ముందు యెషయా ప్రవక్త యొక్క వాగ్దానాలన్నీ చేస్తాడనమాట. ఈ వాక్య భాగాన్ని యెషయా గ్రంథం 41 నుంచి 48 వరకు మనం గమనించినట్లయితే ఏం డీల్ చేస్తుంది ఈ యొక్క వాక్య భాగము అంటే, యూదా ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుడు కోరేషు రాజుతో మాట్లాడి ఆ యొక్క బంధకాల నుంచి వాళ్ళని విడిపించే అప్పుడు ఈ యొక్క ఎలా ఉంటది అనే సీన్ అంతా మనం ఈ యొక్క 41 to 48 ఆ చాప్టర్స్ లో చూడగలం అనమాట. సో ఆ సమయంలో వాళ్ళు చెరలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి చెప్తున్న వాక్యం ఏమి అంటే, మరొకసారి చదువుతాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును.
నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును కదా. భయపడకము అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే దేవుడు ఇక్కడ ఏమి ఒక మీరు భయపడుతున్నారా, మీకేమన్నా ఏదన్నా భయం ఉందా అని దేవుడు అట్లా సెంటెన్స్ ఏం చేయట్లేదు. సేయింగ్ డైరెక్ట్ సెంటెన్స్ దట్ భయపడకు, అసలు ఫియర్ అనేది వద్దు అని డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఎందుకు ఫియర్ అనేది వద్దు అంటే, నేను మీ దేవుడనై ఉన్నాను. ఈ యొక్క 41 to 48 ఈ యొక్క అధ్యాయాలన్నీ గమనించినట్లయితే, భయపడకము నేను మీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము నేను మీ దేవుడనై ఉన్నాను. సో ఏమి జరిగినా డోంట్ వరీ, ఫర్ ఐ ఆమ్ యువర్ గాడ్, ఐ విల్ బి విత్ యు అని ఈ యొక్క 41 నుంచి 48 అధ్యాయాల్లో మనం తరచుగా చూస్తాం అనమాట. ఈ 41 లోనే ఒక 2 సార్లు ఉంటది, 42 లో 2 సార్లు ఉంటది, 43 లో మళ్ళీ 2 టైమ్స్ ఉంటది. సో అలా చెప్పుకుంటూ పోతాడా. ఈ వాక్య భాగం నుంచి మనము నేర్చుకోగలిగిన ఒక చిన్న పాయింట్ ని నేను చెప్పాలని అనుకుంటున్నాను. దేవుడు ఇక్కడ భయపడకము అని చెప్తున్న దానికి మనం ఒకసారి గమనించినట్లయితే, దేవుడు అక్కడ యూదా ప్రజలకి చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడంటే భయపడకము. ఎందుకంటే ఆ ప్రజల గురించి పర్టికులర్ గా చెప్తున్నప్పుడు, ఆ ప్రజలు ఎన్నుకొనబడిన ప్రజలు. సో ఆ ప్రజలను ఎలాగైతే దేవుడు ఎన్నుకున్నాడో, ఈనాడు కూడా మనల్ని తన రక్తం ఇచ్చి కొని మన అందరినీ తన బిడ్డలుగా చేసుకున్నాడు. సో మనకి ఉన్న భయాలు, మనము ఒకవేళ సంథింగ్ మనము ఏదైనా బందీని అయి ఉన్నామేమో, మన క్రియలలో ఏదైనా బందీ అయి ఉన్నామేమో, మన ఆలోచనలో ఏదైనా బందీ అయి ఉన్నామేమో, లేదా మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఫిజికల్లీ వీఆర్ లాక్ డౌన్ ఇన్ హోమ్స్. బట్ అటువంటి సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, భయపడొద్దు, నో నీడ్ టు ఫియర్ బికాస్ ఐ ఆమ్ యువర్ గాడ్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక ఏమంటారు, దేవుని ప్రజలు భయపడకూడదు అని ఇక్కడ సెలవిస్తుంటున్నాడు. తర్వాత ఏంటి అంటే, ఫర్ ఐ ఆమ్ విత్, నేను మీతో ఉన్నాను, నేను మీ దేవుడనై ఉన్నాను కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు. మీరు ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క ప్రజలు దేవునికి భయపడట్లేదు. ఆ యొక్క బబులోను చెరలో ఉన్నందుకు బబులోను రాజుకు అక్కడ భయపడుతున్నారు. కానీ ఇక్కడ దేవుడు అందుకే ఏం సెలవిస్తున్నాడు అంటే, భయపడకము, దిగులు పడకము, మీరు దేని గురించి భయపడుతున్నారు. సో మన జీవితంలో కూడా అనవసరమైన థింగ్స్ గురించి ఒకవేళ మనం భయపడుతున్నామేమో, నిజమైన దేవునికి భయపడకుండా, లోబడకుండా, మనము విధేయత చూపకుండా, దేర్ మైట్ బి సమ్ అదర్ థింగ్స్ దట్ ఓవర్కమ్ చేసే థింగ్స్, దేవుణ్ణి ఈ పక్కన పెట్టి దేవునికి మొదటి స్థానం ఇచ్చే థింగ్స్ మన జీవితంలో కూడా ఉన్నాయేమో. దట్స్ వై గాడ్ ఈస్ సేయింగ్ భయపడకము, దిగులు పడకము. సో ఐ ఆమ్ విత్ యు. నేను అప్పుడు ఎలాగైతే ఆ ప్రజలను ప్రొటెక్ట్ చేసి వాళ్ళని ఆ యొక్క బబులోను చెర నుంచి ఎలాగైతే విడిపించి, కోరేషు రాజు ద్వారా విడిపించానో, నేను ఇప్పుడు కూడా ఐఎమ్ సేయింగ్ ద ఐఎమ్ కీపింగ్ మై వర్డ్. నేను సెలవిచ్చిన వాక్యంను నేను దేవుడు నెరవేరుస్తున్నాడు. ఏమనంటే, భయపడకము, దిగులు పడకము, దేర్ ఈస్ అన్ ఎండ్ ఫర్ ఆల్ దట్ వీఆర్ ఫేసింగ్. మనం ఫేస్ చేసే ప్రతి దానికి కూడా ఒక ఎండ్ ఉంది. బట్ ఆ ఎండ్ ఎప్పుడు మనం కనుక్కోగలము అంటే, ఎప్పుడైతే మనము దేవుని దగ్గర వచ్చి ప్రాధేయపడి, మనము ఆ యొక్క మన బాధలను దేవుని దగ్గర ఎప్పుడైతే నిజంగా సమర్పిస్తామో, అప్పుడు మనం థింగ్స్ డైరెక్ట్ గా చూడలేకపోవచ్చు, బట్ థింగ్స్ చేంజ్ అవుతాయి. సో అందుకే సెలవిస్తున్నాడు దేవుడు, భయపడకము, దిగులు పడకము. ఇంకోటి గమనించినట్లయితే, నీకు సహాయం చేయువాడను నేనే. సో నీకు సహాయం చేయువాడను నేనే అంటే ఏంది అంటే, మనల్ని మనం ఉన్న పాపపు స్థితి నుండి విడిపించగల ఒకే ఒక దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. సో మనము ఆ యొక్క పాప బంధకాల నుంచి, లేదా ఇంకా ఏదైనా మనం ఒకవేళ దేవునికి దూరంగా ఉంటున్నామేమో, అక్కడ నుంచి మనల్ని విడిపించడానికి మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి మొరపెడతామో, అప్పుడు మనల్ని విడిపించడానికి, మనకు సహాయం చేయడానికి గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ. సో దేవుడు అప్పుడు వాళ్ళకి ఎలాగైతే, నేను ఇది మరీ చెప్తున్నాను, అప్పుడు దేవుడు ఎలాగైతే వాళ్ళకి సహాయం చేశాడో, ఇప్పుడు కూడా మన జీవితంలో కూడా ద గాడ్ ఈస్ సేమ్ అండ్ ద గాడ్ విల్ హెల్ప్ us టు కమ్ అవుట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ ఫేసింగ్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, తర్వాత ఒక వచనం ఉంటది, నీతి అన్న దక్షిణాస్తంతో నేను నిన్ను ఆదుకొందును. సో ఆయన యొక్క దక్షిణాస్తంతో దీని మీనింగ్ ఏంటంటే, గాడ్ హ్యాండ్ ఈజ్ ఫెయిత్ఫుల్ దట్ ఇట్ మైట్ బి రిలైడ్ ఆన్ అండ్ వుడ్ సెక్యూర్ దెమ్. అంటే ఒక నమ్ముకున్న తగిన ఒక సహాయ దుర్గము మనకి ఆపదలో, శ్రమలలో, ఇరుకులో, ఇబ్బందులో, మన బాధలో, చెప్పలేని బాధలు ఉంటాయేమో, ఒకవేళ అటువంటి సమయాల్లో కూడా గాడ్ ఈజ్ రెడీ టు బ్రింగ్ us అవుట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ ఫేసింగ్. అండ్ ఏమంటారు, ఒకవేళ పాపాల చేత మనం ఇంకా కూరుకొని పోయి ఉన్నామేమో, గాడ్ ఈజ్ సేయింగ్ us నౌ,
that he will deliver us from everything as he has delivered then, he will deliver now. So అటువంటి గొప్ప దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము మన జీవితంలో స్టిల్ ఒకవేళ మనం నేను ఒకటి అగ్రి చేస్తాను ఏమనంటే, వీఆర్ ఆల్ హ్యూమన్స్. మనం ప్రతి ఒక్కరి నేను ఇంత చెప్తున్నా కదా, నేను కూడా దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ కాజెస్ ఫియర్. మనకు కూడా మన జీవితంలో చాలా ఉంటాయి భయపడేవి. సో బట్ మనం స్ట్రెంగ్త్ ఎలా పొందుకుంటాము అంటే, మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో అప్పుడు we may not see things change immediately, but we can see God changing people, or దేవుడు మనకి ఆ యొక్క సిచ్యువేషన్ ని చేంజ్ చేయకపోవచ్చేమో, కొన్నిసార్లు మనకి బలం ఇస్తాడేమో. మనం ద వే హౌ వి సీ, ద పర్స్పెక్టివ్ ఆఫ్ హౌ వి సీ థింగ్స్ మైట్ చేంజ్ సమ్టైమ్స్ ద సిచ్యువేషన్ అలో చేంజెస్. సో మనకి దేవుడు అందుకు ఈ ఉదయకాలన గాడ్ ఈస్ గివింగ్ అస్ ఎ గుడ్ హోప్ అండ్ గుడ్ ఏమంటారు, ఒక మంచి వాక్యాన్ని, వాగ్దానంని ఈ రోజంతా మనకి దేవుడు ఇస్తున్నాడు. ఏమనంటే, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను బలపడుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందును కదా. దేవా, ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ మై మెసేజ్. సో ఈ యొక్క సమయంలో సదాకాలము నీతో నేను మరొకసారి ఆ యొక్క పాటను పాడుకుందాం. దేవా, నీవు చూపిన నాయన నీ ప్రేమకు నీకు స్తోత్రాలయ్యా. నాలో ఏది కూడా మంచిగా లేదు, కానీ నువ్వు నన్ను బలపరిచి నన్ను ఆ యొక్క పాప బంధకాల నుంచి విడిపించినావు, నాకున్న భయాలన్నింటినీ తొలగించినావు. దేవా ప్రభా, దేర్ ఆర్ మెనీ థింగ్స్ నాయన నాకు భయం కలిగజేసేవి నాయన ఎన్నో ఉన్నాయి ప్రభా, కానీ నీ యొక్క వాక్యం సెలవిస్తుంది, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నీకు సహాయం చేస్తాను, నా దక్షిణాస్తము నిన్ను ఆదుకుంటుందని సెలవించినావు నాయన. అందును బట్టి నీకు స్తోత్రాలు అంటూ నాయన, నీవు చూపిన ప్రేమకు నీకు స్తోత్రాలు అంటూ మరొకసారి ఒక పాటను పాడితే నా నామాన్ని మహిమపడతాం. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రం నాయన, నువ్వు ఇచ్చిన వాగ్దానములకై నీకు స్తోత్రం దేవా. ప్రభా, భయపడకము, నేను నీ దేవుడని నన్ను, దిగులు పడకము, నేను నిన్ను బలపరచును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నేను ఆదుకుందునని ప్రభా, ఇక ఉదయకాలంలో నీవు ఇచ్చిన ఈ గొప్ప నాయన నిరీక్షణకై నాయన యొక్క హోప్ కై నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాయన. నాయన మా జీవితంలో నాయన నీవు చేస్తున్న గొప్ప కార్యములకై నీకు స్తోత్రం నాయన. ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేయువాడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా, నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా, మమ్మల్ని నాయన అనునిత్యము ప్రభా మమ్మల్ని బలపరుస్తూ నాయన, మా దిగులును మా భయమునన్ని తీసివేస్తూ మా ధైర్యమునిస్తూ నాయన మమ్మల్ని నాయన
మాకి నాయన ప్రభా బలం ఇస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ దేవా, ఈ యొక్క దినమునంతయు నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదాల చెంత పెడుతున్నాం నాయన ప్రభా. నీవే బలపరచమని నడిపించమని సమస్త ఘనత నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ యొక్క లైవ్ సెషన్ లో పాల్గొన్న మీ అందరికీ దేవుని నామాన వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ us. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.